ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. నేను మోటో బ్లాగ్ సెటప్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ రైడ్. సో ఈరోజు అయితే మనం వైజాగ్ నుంచి దార్పాలెం వెళ్తున్నాం. నేనున్న ప్లేస్ నుంచి దార్పాలెంకి 68 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం అయితే 10:50 అయ్యింది. చూద్దాం. జర్నీ టైం అయితే 1.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. నేనైతే ఇప్పుడు హనుమంతవాక్ నుంచి అడిమవరం వెళ్ళే రోడ్లో ఉన్నా. ఇది రోడ్ మాత్రం చాలా బాగుండిద్ది. అందుకే నేనైతే ట్రాఫిక్లో ఎందుకని ఇటు తిప్పేసా. టైం అయితే 10:50 అయిపోయింది. సో రోడ్స్ అన్ని ట్రాఫిక్గా ఉండే కదా, నేనైతే ఈ రోడ్లో నుంచి డ్రైవ్ చేద్దామని ఇంక ఇటు వచ్చాను. హనుమంతవాక్ నుంచి అడిమవరం జంక్షన్కి 10 కిలోమీటర్స్. ఈ 10 కిలోమీటర్స్ రోడ్డు మాత్రం అసలు సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, సూపర్ ఉండిద్ది అసలు రోడ్డు అయితే. అంతే డేంజరస్ కూడా, చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఇంకా చిన్న వర్క్ ఉంది. సో అది ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనైతే సర్వీస్ రోడ్లో ఉన్నా. ఓకే, రోడ్లోకి వచ్చేసాం. యాక్చువల్గా గ్లవ్ తీసుకున్నా కానీ బట్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, టైట్గా ఉంది. సో అందుకే తీసేసా. ఈ లెఫ్ట్లో అయితే సూర్య దేవాలయం ఉంది. ఓపెన్ ప్లేస్లో ఉండిద్ది, చాలా బాగుండిద్ది. గోపురం కానీ ఏమి ఉండదు, అది కొంచెం చూసారు కదా. విగ్రహం అయితే చాలా బాగుంటుంది. సండే అయితే అసలు ఖాళీ ఉండదు. ఇది సింహాచలం దేవస్థానం వాళ్ళు ప్రతిష్ఠించారు ఇక్కడ. విగ్రహం అయితే నేను చూశాను, చాలా బాగుంది. ఈసారి వెళ్దాం, మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇప్పుడైతే టైం అయిపోతుంది కదా, సో అందుకే ఇంకా నేనైతే ఆగలేదు. అండ్ లెఫ్ట్లో సింహాచలం ఎంట్రన్స్ ఉండిద్ది. ఇది ఇంకో ఎంట్రన్స్. ఇదైతే కొత్తగా చేశారు. ఫస్ట్లో నాకు తెలిసి ఇటువైపు అయితే ఎంట్రన్స్ లేదనుకుంటా. దాని తర్వాత ఇటు సైడ్ అయితే ఎంట్రన్స్ పెట్టాడు. ఇటు సైడ్ వెళ్ళడం కూడా చాలామంది తక్కువ. సో ఎప్పుడైనా క్రౌడ్ ఉంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం సింహాచలం వెళ్ళాలనుకుంటే. ఎప్పటి నుంచో సింహాచలం కూడా వెళ్దాం అనుకుంటున్నా, కానీ అవ్వట్లేదు. నెక్స్ట్ టైం ఎలా అయినా సరే సింహాచలం వెళ్ళాలి. అడిమవరం జంక్షన్ దగ్గరికి వచ్చేసాం. చాలామందికి తెలియదు, అడిమవరం జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే కాలభైరవ స్వామి టెంపుల్ ఉండిద్ది. సింహాచలం క్షేత్రపాలకుడు. ఈ రోడ్డు మాత్రం నువ్వు ఏ టైంలో వచ్చినా సరే ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది. అసలు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. చిన్న రోడ్డు, మేబీ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకుంటా. అది కూడా మొత్తం బిల్డింగ్స్ అన్నీ పడగొట్టేశారు, వర్క్ జరుగుతుంది అనుకుంటా. పెద్ద రోడ్ చేసేస్తే బాగుండిద్ది. రోడ్డు కూడా బాగోదు, ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది, సరిగ్గా ఉండదు అసలు. ఇక్కడ నుంచి వేపగుంట జంక్షన్కి అయితే వెళ్తున్నాం. అటు నుంచి అయితే డైరెక్ట్ చెన్నై శ్రీకాకుళం హైవే, నేషనల్ హైవే 16కి వెళ్ళొచ్చు. ఒక 7 కిలోమీటర్స్ అంత ఉండిద్ది కానీ, బట్ అటు నుంచి అనకాపల్లి వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. సింహాచలం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఆర్చ్ కనపడుతుంది కదా, ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఘాటీలో నుంచే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. నడకదారి కూడా అక్కడ ఆర్చ్ పక్క నుంచే ఉండిద్ది. నడకదారి కూడా మెట్ల మీద వెళ్తే బాగుండిద్ది. సింహాచలం వ్యూ అయితే అసలు సూపర్ ఆసమ్ ఉండిద్ది. చాలా కాలం అయింది నేను వెళ్తా ఈసారి ఎలా అయినా. సింహాచలం బస్ కాంప్లెక్స్ అది. ఈ బస్సు లోపలికి వెళ్తుంది. ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉంది, వెళ్ళి కొట్టిచ్చేసుకుంటే ఆవు రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే వేపగుంట జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, దగ్గరే. ఇక్కడ ఉంది HP పెట్రోల్ బంక్, కొట్టించుకుందాం. బాబోయ్, ఏంటి ఎంతమంది ఉన్నారు. ముందుకెళ్ళి కొట్టించుకుందాంలే. అసలు పెట్రోల్ బంకులు ఈ టైంలో కూడా ఎంతమంది ఉన్నారంటే అసలు ఎలారా బాబు. వేపగుంట జంక్షన్ లోపలికి వచ్చేసాం. ఇంకా బాగుంది అసలు. ఇలా వచ్చే కొద్ది విలేజ్లోకి వచ్చిన ఫీలింగ్ ఏదో వస్తుంది. కానీ రోడ్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. మొత్తం వేపగుంట జంక్షన్ స్టార్టింగ్ నుంచి అసలు రోడ్స్ అయితే దారుణం. ఇక్కడ రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో ఏంటో అసలు. స్పీడ్ వెళ్ళడానికి పాసిబుల్ అవ్వట్లే. అందుకే ఇంకా మొబైల్ కూడా తీసేసా. మొబైల్ ఉంటే మళ్ళీ ఎగిరిపోద్ది, అది కూడా ఈ గతుకులకి. ఏందిరా బాబు,
అబ్బో ఈ రోడ్లు. వేపగుంట జంక్షన్ నుంచి ఇక్కడికైతే 7 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే ఎక్కువే పట్టేసింది, రోడ్డు అస్సలు బాగాలేదు కాబట్టి. ఓకే, ఏదైతే అయింది ఫైనల్గా వచ్చేసాం నేను అనుకున్న హైవేకి. ఇక్కడ నుంచి అయితే అసలు అనకాపల్లి రోడ్డు సూపర్ ఉండిద్ది. హైవే చెన్నై శ్రీకాకుళం నేషనల్ హైవే ఇది. ఎక్కడ కటింగ్ లేదేంటి అసలు హైవేలోకి వెళ్ళడానికి? పంపు తీసి ఇలాగా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి ఏంటి? ఓకే, ఇక్కడే ఉంది కటింగ్. వచ్చేసాం నేషనల్ హైవేలోకి. అసలు ట్రాఫిక్ లేదు, సూపర్. స్టార్ట్ అయినక్కడి నుంచి ఓన్లీ సింహాచలం దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంది, కానీ ఇక్కడ నుంచి అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ అక్కడ వేపగుంట జంక్షన్ అసలు రోడ్లు బాగా అంతే, నాకు తెలిసి అంత బాగానే ఉంది. బట్ టైం టేకింగ్లా అనిపిస్తుంది నాకైతే ఇటువైపు. ఇప్పుడు ఈ స్పీడ్ చెక్ చేద్దాం. వన్ 10 చాలే, ఇంకా స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ ఎందుకు లేదు దీన్ని ఇబ్బంది పెట్టడం. అసలు చూసారు క్లైమేట్ అవసరం ఉంది. అసలు క్లైమేట్ కన్నా నన్ను అడిగితే హైవే ఇంకా బాగుంది, చాలా బాగుంది అసలు రోడ్డు మాత్రం. ఇక్కడ నుంచి అనకాపల్లికి 12 కిలోమీటర్స్. అన్నీ ఫుల్ హెవీ వెహికల్స్ ఇటు సైడ్. నాకు తెలిసి ఇంకా సిటీలోకి రాకుండా చక్కగా ఇటు నుంచి హెవీ వెహికల్స్ వెళ్ళిపోవడానికి అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం సిటీలో నుంచి హైవేలోకి రావడానికి చాలా టైం పట్టిద్ది, కానీ అవుట్కట్స్లో నుంచి హెవీ వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇది మన ఫస్ట్ టోల్ గేట్. ఇంటి వెళ్ళాలి. ఓకే, లాంగ్ నుంచి చూస్తే కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఎటు వెళ్ళాలి. సర్వీస్ రోడ్లో నుంచి వచ్చిన వాళ్ళకి సపరేట్ రూట్ ఉంది. ఇటైతే కనెక్ట్ అవ్వాలి, పక్క నుంచే వెళ్తున్నారు, కానీ టోల్ గేట్ వచ్చేసరికి కొంచెం లోపలికి అయితే వెళ్ళింది ఆ రూట్. ఎక్కువ కనెక్షన్స్ లేవు ఈ హైవేలోకి రావడానికి, చాలా తక్కువ, లిమిటెడ్. ఎప్పుడు వస్తే కటింగ్ అప్పుడు వచ్చేయాలి. మనం నెక్స్ట్ దానికి మళ్ళీ హైవేలోకి వెళ్దాం అనుకుంటే నాకు తెలిసి అనకాపల్లి వచ్చేస్తుంది ఆ గ్యాప్లో. ఓకే, అనకాపల్లి వెళ్ళాలంటే ఈ లెఫ్ట్ కటింగ్ నుంచి వెళ్ళిపోవాలి మనం. అది తీసుకుంటే సిటీ అనకాపల్లి లోపలికి వెళ్తాం, ఊరు లోపలికి. బట్ మనం అటు వెళ్ళక్కర్లేదు కాబట్టి ఇటు వెళ్ళిపోవడమే. అసలు రోడ్డు ఇలా ఉంటే ఎంత దూరం డ్రైవ్ చేసినా మనకు అసలు ఏమనిపించదు. సర్కిల్ బాగుండిద్ది ఇక్కడ. నేను లాస్ట్ టైం ఒకసారి వెళ్ళి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాయి. నాలాగా ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఇప్పటికి 2 times వెళ్ళాను ఆ జంక్షన్ లో. అది కొంచెం చూస్తున్నారు కదా లెఫ్ట్ లో, సరిగ్గా కనపడట్లా. అది మాత్రం అసలు ఫుల్ కన్ఫ్యూజన్ రోడ్ అయితే. నేను 2 times వెళ్ళాను, 2 times నేనైతే రాంగ్ రూట్లో వెళ్ళిపోయా. మనం వైజాగ్ వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే వైజాగ్ సిటీ లోపలికి వెళ్ళిపోవచ్చు స్టీల్ ప్లాంట్ కాసి. అసలు ఈ సర్కిల్ అయితే చాలా బాగుండిద్ది. అసలు 8 షేప్లో ఉండిద్ది. అసలు 8 కూడా కాదు, 8 లోపల 8 అలా ఉండిద్ది చూడడానికి. గూగుల్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది, అది వెరైటీగా ఉండిద్ది. ఈ లెఫ్ట్లో ఒకసారి ఇలాగే సడన్గా వస్తున్నా,
చాలా పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని రోడ్డు మీద నుంచొని ఉన్నారు. అవి నాకు తెలిసి అవి కత్తులు అమ్ముకుంటున్నారు అనుకుంటా. అవేవో రాజమౌళి కత్తుల్లా ఉన్నాయి అవి. అలాంటి కత్తులు అమ్ముతున్నారు. మళ్ళీ చిన్నవి కాదు, చాలా పెద్దవి. ఇక్కడ ఎవరు లేరు ఇంకా. నాకు తెలిసి వర్క్ జరుగుతుంది కదా, సో నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఆపుండరు. అసలు అది ఎందుకమ్మా సేఫ్టీ పర్పస్ అమ్ముతున్నారా లేకపోతే అసలు ఏంటో అది. ముందు ఆ కత్తులు చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాయి అవి. నేను చాలా కాలం క్రితం ఇటు వచ్చాను. అసలు ఫుల్ ట్రాఫిక్, రోడ్స్ ఏం బాగాలేదు, అన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బట్ ఇప్పుడైతే అసలు చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం అనకాపల్లి అవుట్కట్స్లో ఉన్నాం. ఇదిగోండి, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనకాపల్లి లోపలికి. వై జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం దారపాలెం లోపలికి వెళ్ళిపోతాం. ఎంట్రన్స్ రోడ్డు ఎలాగుందంటే రైల్వే ట్రాక్. మన టైం చాలా బాగుంది అసలు. లేకపోతే గేట్ వేసారంటే ఇంకంతే, ఈ ఎండ్లో సరదా తీరిపోద్ది. మన టైం బాగుంది కాబట్టి సింపుల్గా స్కిప్ అయిపోయాం. ఇంకో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇంకా నాకు తెలిసి. చాలా కాలం నుంచి అనుకుంటున్నా పంచదారులు టెంపుల్కి వెళ్దామని. అసలు పురాతనమైన టెంపుల్ అది. కార్తీక మాసం ఒకటి లక్కీగా నాకు తెలిసి ఇంత ఏన్షియంట్ టెంపుల్కి వెళ్ళడం ఇదే. సెంటర్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం. బాగుంది, మార్కెట్ ఏరియా అనుకుంటా ఇది. సెంటర్ భలే ఉంది, మొత్తం ఫుల్ మార్కెట్. విలేజ్ వ్యూలోకి వచ్చేసాం. అసలు ఆసమ్ ప్లేస్ మాత్రం. ఫుల్ గ్రీనరీ ఉంటే అసలు చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేసెస్ కోసమే తిరగాలనిపించి. కొబ్బరి చెట్లు మొత్తం ఆ చివరి నుంచి ఉన్నాయి. ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు నేను కొన్ని, కానీ మొత్తం కొబ్బరి చెట్లే చాలా ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి చెట్లు, క్లైమేట్ మాత్రం అసలు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. దగ్గరికి వచ్చేసాం. ఓకే, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్డు ఇంత చిన్నది ఉంది కానీ నాకు తెలిసి మేబీ ఇంకో రోడ్డు ఉండొచ్చు. హైవే నుంచి లోపలికి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. నాకు తెలిసి ఇంకో రూట్ ఉండొచ్చు టెంపుల్కి వెళ్ళడానికి. ఇదైతే మరీ చిన్నదిగా ఉంది, కానీ మరి గూగుల్ తల్లి అయితే ఇటే చూపించింది. ఎందుకులే ప్రయోగాలు చేయడం అని ఇటు తిప్పేశా. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డా. ఇలాగే గూగుల్ తల్లి చెప్పిన మాట ఎందుకు వినాలని వేరే సందులో తిప్పా. సరదా తీరిపోయింది. ఎందుకు వచ్చిన కావాలని చెప్పి దాన్నే ఫాలో అయిపోతున్నా. ఓకే, వచ్చేసాం. పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా బాగుంది.